హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మాసిస్ట్ ఛానల్. ఈరోజు మనము సిడ్మస్ 50 అనే టాబ్లెట్ గురించి డిస్కషన్ చేద్దాం. సిడ్మస్ 50 మీకు పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుంది. సో ముఖ్యంగా ఈ టాబ్లెట్ డాక్టర్లు హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్లలో రాస్తూ ఉంటారండి. సో మనం ఈరోజు ఈ సిడ్మస్ 50లో ఉండే డ్రగ్ ఏంటి, ఆ డ్రగ్ ఎలా పనిచేస్తూ ఉంటుంది, డోసు, సైడ్ ఎఫెక్ట్స్, డ్రగ్ ఇంటరాక్షన్స్ అండ్ బెనిఫిట్స్ మొత్తం మనము వన్ బై వన్ టాపిక్లో డిస్కషన్ చేద్దాం. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకుంటే లైక్ చేయండి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ టాపిక్లో వెళ్ళిపోదామండి. సో హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి అనేది ముందు డిస్కషన్ చేద్దాం. జనరల్గా మన హార్ట్ అనేది మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్కి బ్లడ్ పంపింగ్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక ఫోర్స్తో అనమాట, ఒక ఫోర్స్తో పంపింగ్ చేస్తూ ఉంటుంది. ఇది మనకు తెలిసిన విషయమే. అయితే కొన్నిసార్లు ఈ హార్ట్ బలహీనపడుతుంది, వీక్ అవుతుంది, రకరకాల రీజన్స్ కావచ్చు. అప్పుడు హార్ట్ అనేది బ్లడ్ సరిగ్గా పంపింగ్ చేయలేదు. ఇటువంటి హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్లో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. ముందుగా బీపీ అనేది పెరుగుతుంది, కొన్నిసార్లు బీపీ డౌన్ అవుతుంది, అలసట వస్తుంది, శ్వాస తీసుకోవడంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, స్టెప్స్ ఎక్కలేరు, పని చేసుకోలేరు, విపరీతమైన అలసట వస్తుంది, నీరసం వస్తుంది, కాళ్ళు మొత్తం వాసిపోతాయి, కాళ్ళలోకి వాటర్ చేరిపోయి కాళ్ళన్నీ కూడా స్వెల్లింగ్ అయిపోతాయి, పొట్ట స్వెల్లింగ్ అయిపోతుంది, మనిషి కూడా వాపులాగా అనిపిస్తూ ఉంటుంది, మనిషి మొత్తం కూడా వాటర్తో నిండిపోతూ ఉంటాడు. ఇలానే పరిస్థితి కొనసాగితే మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్తూ ఉంటారు. ఇటువంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. కొంతమంది ఫ్రీక్వెంట్‌గా వెళ్తూ ఉంటారు. అంటే మెడిసిన్ కరెక్ట్ సెట్ అవ్వదన్నమాట. సో అటువంటి కండిషన్‌లో డాక్టర్లు ఈ యొక్క సిడ్మస్ 50 అనే టాబ్లెట్‌ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సిడ్మస్ 50లో మనం చూసుకుంటే గనక 2 రకాల డ్రగ్స్ ఉంటాయి. ఒకటి సాకుబిట్రిల్, 2 వాల్సార్టన్. ఇప్పుడు ఈ 2 డ్రగ్స్ ఎలా పనిచేస్తాయి అనేది డిస్కషన్ చేద్దాం. ఈ 2 రకాల డ్రగ్స్‌ని కలిపి ఏఆర్ఎన్ఐ, యాంజియోటెన్సిన్ రిసెప్టర్ నెప్రిలిజిన్ ఇన్హిబిటర్ అని కూడా చెప్తూ ఉంటారు. ముందుగా సాకుబిట్రిల్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ టాబ్లెట్లో సాకుబిట్రిల్ అనేది 24 mg ఉంటుంది. ఇది నాప్రిలిజిన్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తూ ఉంటుంది. దీని కారణంగా రక్తనాళాల్లో, రక్తంలో పేరుకుపోయిన అధిక శాతంలో ఉన్న ఉప్పు, అధిక శాతంలో ఉన్న వాటర్ అంతా కూడా కిడ్నీ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్‌గా బ్లడ్ వెజిల్స్ అనేవి వెడల్పు అయిపోతాయి. అప్పుడు బ్లడ్ అనేది ఈజీగా ఫ్లో అవుతుంది. హార్ట్ మీద వర్క్ లోడ్ తగ్గుతుంది, బీపీ నార్మల్‌గా వచ్చేస్తుంది, హార్ట్ ఫంక్షన్ ప్రాపర్‌గా ఉంటుంది. నెక్స్ట్ వాల్సార్టన్. వాల్సార్టన్ వచ్చేసి ఈ టాబ్లెట్‌లో 26 mg ఉంటుంది. వాల్సార్టన్ వచ్చేసి యాంజియోటెన్సిన్ 2 రిసెప్టర్ బ్లాకర్. ఈ వాల్సార్టన్ బ్లడ్ వెజిల్స్‌ని రిలాక్స్ చేస్తుంది. దానివల్ల బ్లడ్ వెజిల్స్ అనేవి వెడల్పుగా మారుతాయి. సో ఆటోమేటిక్‌గా బ్లడ్ అనేది ఈజీగా ఫ్లో అవుతూ ఉంటుంది. హార్ట్ మీద వర్క్ లోడ్ తగ్గుతుంది, బీపీ నార్మల్ కండిషన్‌కి వచ్చేస్తుంది. సో ఇలా 2 రకాల డ్రగ్స్ పనిచేయడం వల్ల హార్ట్ నార్మల్ కండిషన్‌లోకి వచ్చేసి హార్ట్ ప్రాపర్‌గా ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. ఇక డోస్ విషయానికి వస్తే, డోస్ అనేది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ టాబ్లెట్‌ని అనేక రకాల కండిషన్‌లో రాస్తుంటారు కాబట్టి ఏ కండిషన్‌లో ఎలా వాడాలి, ఎన్ని సార్లు వేసుకోవాలి అనేది డాక్టర్లు ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఇక సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే, ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల కొద్దిగా వామిటింగ్ సెన్సేషన్ రావడం, డిజినెస్ రావడం, వీక్‌నెస్ రావడం, మజిల్ పెయిన్స్ రావడం, డయేరియా కండిషన్ ఉండడం అనేది కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఫేస్ అంతా వాసిపోవడం, లో బీపీ అవ్వడం, కిడ్నీ ఫెయిల్ అవ్వడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయండి. ఇది కూడా కొన్నిసార్లు గమనించాలి. ఇక కాంట్రా ఇండికేషన్ విషయానికొస్తే, ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఈ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయొద్దండి. బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళకి కూడా మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయొద్దు. అలాగే లివర్ డిసీజ్, కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే వాడాలి. ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి చెప్పాల్సి ఉంటుంది. ఇక డ్రగ్ ఇంటరాక్షన్ విషయానికొస్తే, ఆల్రెడీ ఈ మెడిసిన్ వేసుకోవడం వల్ల బీపీ నార్మల్ కండిషన్‌లోకి వస్తుంది అండ్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ కూడా బయటకి పోతుంది కాబట్టి కొన్ని రకాల బీపీ మెడిసిన్స్, అలాగే కొన్ని రకాల డయూరిటిక్ మెడిసిన్స్‌ని ఈ మెడిసిన్ వేసుకున్నప్పుడు వేసుకోవద్దండి. ఎందుకని మీరు ఒకవేళ డాక్టర్‌ని కలిసినప్పుడు మీరు ఖచ్చితంగా ఏ మెడిసిన్ వాడుతున్నారనేది ఖచ్చితంగా డాక్టర్‌కి తెలియజేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మానిటరింగ్ పారామీటర్స్. అంటే మీరు ఇప్పుడు ఈ మెడిసిన్ వాడుతున్నారు కదా! ఈ మెడిసిన్ వాడుతున్నప్పుడు మనం మానిటరింగ్ చేసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, ఖచ్చితంగా ఫస్ట్ బీపీని రెగ్యులర్‌గా మానిటరింగ్ చేసుకోవాలి. తర్వాత క్రియాటినిన్ లెవెల్స్, పొటాషియం లెవెల్స్ కూడా ఖచ్చితంగా రెగ్యులర్‌గా మానిటర్ చేసుకోండి. మీ డాక్టర్‌కి తెలియజేస్తూ ఉండండి. ఈ టాబ్లెట్ వాడడం వల్ల బెనిఫిట్స్ వచ్చేసి ఆటోమేటిక్‌గా మనం ముందు చెప్పుకున్నట్టుగానే హార్ట్ వర్క్ లోడ్ తగ్గుతది, ఎక్కువ సేపు పని చేయగలుగుతారు, శ్వాస తీసుకోవడంలో మంచి ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. మనం ముందు చెప్పుకున్నట్టుగా ఈ కాళ్ళల్లో స్వెల్లింగు, ఫేస్‌లో స్వెల్లింగు, బాడీలో స్వెల్లింగ్ అంతా తగ్గిపోయి, ఆ ఎక్సెస్ ఆఫ్ వాటర్ అంతా కూడా బయటికి యూరిన్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆటోమేటికల్లీ హార్ట్ ఫంక్షన్ అనేది నార్మల్‌గా వచ్చేసి, హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్ అనేది నార్మల్‌గా అవుతుంది. ఇక ఫ్రీక్వెంట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు.
సో ఇది ఫ్రెండ్స్ సిడ్మస్ 50 టాబ్లెట్ గురించి వెళ్ళి. సో టోటల్ గా సింపుల్ గా మనం చెప్పాలంటే హార్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందో హార్ట్ ఫంక్షన్ అనేది రెగ్యులర్ చేస్తుంది, హార్ట్ ఫంక్షన్ ని ప్రాపర్ గా కాపాడుతుంది. సో మనకు గుండెకి అనేది ఇది ఒక రక్షణ లాగా కల్పిస్తుంది ఫ్రెండ్స్, రైట్. సో ఈ టాపిక్ కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్‌కి కమ్యూనిటీ కూడా ఉందండి. మీరు కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద మెంబర్‌షిప్ ఉంది కదా! మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. జాయిన్ మెంబర్ క్లిక్ చేసుకొని మెంబర్‌షిప్‌లో జాయిన్ అవ్వండి. బేసిక్ మెంబర్‌షిప్ తీసుకోండి. ఎక్కువ అవసరం ఉండదు. మీరు మెంబర్‌షిప్‌లో జాయిన్ అవ్వడం వల్ల మెంబర్‌కి సంబంధించిన సెపరేట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో, ఆ వీడియోస్ ఎవరికి హెల్ప్ అవుతూ ఉంటాయంటే ముఖ్యంగా ఫార్మసీ స్టూడెంట్స్‌కి, ఓకే. ఎవరైతే ఫార్మసీ ఎగ్జామ్స్ గాని, డ్రగ్ ఇన్స్‌పెక్టర్ ఎగ్జామ్ గాని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఎవరైతే ఈ ఫార్మసీ షాప్స్ రన్ చేస్తున్నారో ఓనర్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి. ఫార్మసిస్ట్‌లకు ఉపయోగపడతాయి. ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్‌లకు ఉపయోగపడతాయి. ఓకేనండి. ఫార్మసీ ఎంప్లాయీస్‌కి ఉపయోగపడుతూ ఉంటాయి. సో, అన్ని రకాల డ్రగ్స్ ఏంటి, ఎలా పనిచేస్తాయి, పేషెంట్‌కి ఎలా ఇవ్వాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లాంటి అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి మెంబర్స్‌లో జాయిన్ అయితే మీకు సెపరేట్ వీడియోస్ వస్తూ ఉంటాయండి. రైట్. ఓకేనండి. థాంక్ యూ.